ఓం శ్రీ మాత్రే నమః 91వ మంత్రము. ఓం తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనా మదశాలిని. ఓం తత్వాసనాయై నమః. పృథివీ మొదలు శివుని వరకు ఉన్న 36 తత్వాలను ఆసనంగా చేసుకుని ఉన్న తల్లికి నమస్కారము. ఓం తస్మై నమః. తత్ శబ్దంచే సూచించు పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం తుభ్యం నమః. త్వం శబ్దంచే సూచించు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం ఐ నమః. ఐ అని పిలువబడు తల్లికి నమస్కారము. ప్రేమతో పిలిచినప్పుడు ఐ అని అంటారు. జగన్మాత అందరికీ తల్లి కావున ఆ విధంగా పిలువబడుతుంది. ఓం పంచకోశాంతర స్థితాయై నమః. పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశం మధ్యలో స్థితమై ఉండు తల్లికి నమస్కారము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను పంచకోశాలు అని అంటారు. ఓం నిస్సీమ మహిమ్నే నమః. అపారమైన అద్దులు లేని మహిమగల తల్లికి నమస్కారము. ఓం నిత్య యవ్వనాయై నమః. సదా యవ్వనంలో ఉండు తల్లికి నమస్కారము. ఓం మదశాలిన్యై నమః. సదా ఆనందంతో ఓలలాడు తల్లికి నమస్కారము. 92. మదగూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా. ఓం మదగూర్ణిత రక్తాక్షై నమః. బ్రహ్మానందంచే ఎర్రబడిన కన్నులు గల తల్లికి నమస్కారము. ఓం మదపాటల గండభువే నమః. ఎరుపు తెలుపు రంగుగల చెక్కిళ్లతో శోభిస్తున్న తల్లికి నమస్కారము. ఓం చందన ద్రవ దిగ్ధాంగై నమః. మంచి గంధం పూయబడిన దివ్యంగాలు గల తల్లికి నమస్కారము. ఓం చాంపేయ కుసుమ ప్రియాయై నమః. చెంపక సంపేంగ పుష్పంపై ప్రీతిగల తల్లికి నమస్కారము. 93. ఓం కుశలా కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత. ఓం కుశలాయై నమః. సృష్టి నిర్మాణంలో కౌశలం మంచి నేర్పుగల తల్లికి నమస్కారము. ఓం కోమలాకారాయై నమః. సుకుమారమైన రూపంతో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం కురుకుల్లాయై నమః. కురుకుల్లాదేవి రూపంతో శ్రీచక్రంలో బాసిల్లు తల్లికి నమస్కారము. ఓం కులేశ్వర్యై నమః. కుల సుషుమ్న నాడీపై ఆధిపత్యం వహించు తల్లికి నమస్కారము. సజాతీయమైన మాతృకా సమూహమునకు కులమని పేరు. అట్టి సమూహానికి అధీశ్వరైన తల్లికి నమస్కారం అని కూడా చెప్పవచ్చు. ఓం కులకుండాలాయై నమః. కులకుండలాయై నమః. సుషుమ్నకు మూలమైన మూలాధారమందు ఉండు కుండలిని ఆలయముగా చేసుకొని అందు కొలువై ఉండు తల్లికి నమస్కారము. ఓం కౌల మార్గ తత్పర సేవితాయై నమః. కౌల మార్గాన్ని అనుసరించే వారిచే పూజింపబడు తల్లికి నమస్కారము. సమయ కౌల మిశ్రమములు అనే 3 మతములు శ్రీ విద్య ఉపాసకులకు కలవు. 94. ఓం కుమార గణనాథంబ తుష్టి పుష్టిర్మతిర్ ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్ నందిని విఘ్ననాశిని. ఓం కుమార గణనాథంబాయై నమః. కుమారస్వామికి గణపతికి జనని అయి బాసిల్లుతున్న తల్లికి నమస్కారము. ఓం తుష్టై నమః. సర్వభూతాలలో తుష్టి సంతోష రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. ఓం పుష్టై నమః. జీవులలో పుష్టి పూర్ణతా రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. ఓం మత్యై నమః. సర్వజీవులలో మతి బుద్ధి స్వరూపిణిగా ఉన్న తల్లికి నమస్కారము. ఓం ధృత్యై నమః. సర్వజీవులలో ఉండు ధృతి ధైర్యము తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. ఓం శాంత్యై నమః. శాంతి స్వరూపిణైన తల్లికి నమస్కారము. ఓం స్వస్తి మత్యై నమః. స్వస్తి క్షేమము పుణ్యము మంగళము అవినాశి స్వరూపంలో ఉన్న తల్లికి నమస్కారము. ఓం కాంత్యై నమః. ప్రకాశ స్వరూపిణైన తల్లికి నమస్కారము. ఓం నందిన్యై నమః. భక్తులను ఆనందింపజేయు తల్లికి నమస్కారము. ఓం విఘ్ననాశిన్యై నమః. ఓం విఘ్ననాశిన్యై నమః. విఘ్నాలను రూపుమాపే తల్లికి నమస్కారము. 95. ఓం తేజోవతి త్రినేన లోలాక్షి కామరూపిణి మాలిని అంశిని మాత మలయాచల వాసిని. ఓం తేజోవత్యై నమః. సూర్య చంద్ర అగ్ని వంటి తేజోమూర్తులకు కూడా తేజస్సును ప్రసాదించు తేజస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం త్రినయనాయై నమః. సోమ సూర్య అగ్ని రూపమైన 3 కన్నులతో తేజరిల్లు తల్లికి నమస్కారము. ఓం లోలాక్షి కామరూపిణ్యై నమః.
కామస్వరూపిణ్యై సుందర విశాల నయనాలతో బాసిల్లు తల్లికి నమస్కారము. ఓం మాలిన్యై నమః. మాలిని 51 అక్షరాలు మాతృకలుగా కల మంత్రానికి అధిష్టాన దేవతా రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. ఓం అంసిన్యై నమః. సోహం అంసః అనే అజపా మంత్ర రూపంలో ఉండు తల్లికి నమస్కారము. ఓం మాత్రే నమః. యావత్ విశ్వానికి మాతృస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. మాతృకా రూపం కలది, మంత్రములకు అన్నింటికీ తల్లి అయినదని కూడా చెప్పవచ్చు. ఓం మలయాచల వాసిన్యై నమః. మలయాచలమునందు వసించు తల్లికి నమస్కారము. 96. ఓం సుముఖీ నళిని శుభ్రూహు శోభనాసుర నాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి. ఓం సుముఖ్యై నమః. జ్ఞానంచే శోభించు సుందరమైన ముఖము గల తల్లికి నమస్కారము. ఓం నళిన్యై నమః. కన్నులు, ముఖము మొదలైన అవయవాలు సుందరమైన పద్మం రూపంతో ఉండుటచే నళిని అనే నామంతో ప్రసిద్ధి పొందిన తల్లికి నమస్కారము. ఓం శుభ్రువే నమః. మంగళకరమైన సుందరమైన కనుబొమ్మలు గల తల్లికి నమస్కారము. ఓం శోభనాయై నమః. మూర్తిభవించిన సౌందర్యంతో శోభిల్లు తల్లికి నమస్కారము. ఓం సురనాయికాయై నమః. దేవతలకందరికీ నాయకురాలైన మహాశక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం కాలకంఠ్యై నమః. కాలకంఠుని నల్లని కంఠము గల శివుని భార్యగా విరాజిల్లుతున్న తల్లికి నమస్కారము. ఓం కాంతిమత్యై నమః. ప్రకాశవంతమైన రూపం గల తల్లికి నమస్కారము. ఓం క్షోభిన్యై నమః. క్షోభింపజేయు తల్లికి నమస్కారము. పరమేశ్వరుడు సృష్టికి పూనుకొనున్నట్లు కలత పెట్టున్నది. ప్రకృతి పరిణామానికి కారకురాలు, జీవుల కర్మలను ఫలింపచేయునది జగన్మాతయే అని భావము. ఓం సూక్ష్మరూపిణ్యై నమః. సూక్ష్మమైన అంటే తెలియటకు వీలు కాని రూపం గల తల్లికి నమస్కారము. 97. ఓం వజ్రేశ్వరి వామదేవి వయో అవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని. ఓం వజ్రేశ్వర్యై నమః. విశుద్ధ చక్రమునకు అధిష్టాన దేవతగా వజ్రేశ్వరీ దేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. జాలంధర పీఠంలో వజ్రేశ్వరి రూపంలో పూజించబడుతున్న తల్లికి నమస్కారము. శ్రీచక్రమందు గల త్రికోణ బిందెది దేవతలుగా ఉండు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే ముగ్గురిలో వజ్రేశ్వరి అని పిలువబడుతున్న తల్లికి నమస్కారము. ఓం వామదేవ్యై నమః. అనాథ చక్రమునకు అధిష్టాన దేవత అయిన వామదేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. శివుని ఉత్తర ముఖము వామదేవము. అట్టి వామదేవుని భార్య కావున వామదేవిగా ఉన్న తల్లికి నమస్కారము. అర్ధనారీశ్వరుడైన శివుని వామభాగంలో ప్రకాశించే తల్లికి నమస్కారము. ఓం వయో అవస్థా వివర్జితాయై నమః. మణిపూర చక్రమునకు అధిదేవత అయిన వయో అవస్థ వివర్జిత రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. అంటే వయస్సుకు సంబంధించిన అవస్థలు లేని నిత్య చైతన్య స్వరూపురాలు అయిన తల్లికి నమస్కారము. ఓం సిద్ధేశ్వర్యై నమః. సిద్ధులకు జన్మతః జ్ఞాన వైరాగ్యాలు కలవారికి ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము. స్వాధిష్టాన చక్రమునకు అధిదేవత అయిన సిద్ధేశ్వరి రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. ఓం సిద్ధ విద్యాయై నమః. సిద్ధ విద్య సిద్ధిని ప్రసాదించు విద్య స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. మూలాధార చక్రమునకు అధిదేవత అయిన సిద్ధ విద్యా స్వరూపంలో ఉన్న తల్లికి నమస్కారము. ఓం సిద్ధమాత్రే నమః. సిద్ధులకు మాత అయిన తల్లికి నమస్కారము. ఆజ్ఞాచక్రమునకు అధిదేవత అయిన సిద్ధమాత రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. ఓం యశస్వినై నమః. అఖండ కీర్తి కలిగి ఉన్న తల్లికి నమస్కారము. సహస్రార చక్రమునకు అధిదేవత అయిన యశస్విని రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. 98. ఓం విశుద్ధ చక్ర నిలయ ఆరక్తవర్ణాతిలోచన కట్వంగాది ప్రహరణ వదనైక సమన్విత. ఓం విశుద్ధ చక్ర నిలయాయ నమః. కంఠమున ఉండే విశుద్ధ చక్రమునందు వసించు తల్లికి నమస్కారము. ఓం ఆరక్తవర్ణాయై నమః. తెలుపు ఎరుపుల సమ్మేళనమైన పాటలీ పుష్పపు రంగుతో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం త్రిలోచనాయై నమః. 3 కన్నులు గల తల్లికి నమస్కారము. ఈ 3 కన్నులు సోమ సూర్య అగ్నులు కానీ, ఋగు యస్ సామ వేదాలు కానీ, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు కానీ సూచిస్తాయి. ఓం ఖట్వంగాది ప్రహరణాయై నమః. ఖట్వంగాది ఆయుధాలు ధరించిన తల్లికి నమస్కారము. ఖట్వాంగము అనగా మంచపు కోడు వంటి కర్రకు మానవ పుర్రె గుచ్చబడి ఉండు ఆయుధము. ఈ ఆయుధాన్ని వజ్రేశ్వరి దేవి ధరించి ఉంటుంది. ఓం వదనైక సమన్వితాయై నమః. ఒకే ముఖంతో కూడి ఉన్న తల్లికి నమస్కారము.
99. ఓం పాయసాన్న ప్రియా త్వక్స్థా పచలోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతా ఢాకినీశ్వరి. ఓం పాయసాన్న ప్రియాయై నమః. పాయసాన్నమునందు ప్రీతిగల తల్లికి నమస్కారము. ఓం త్వక్స్థాయై నమః. చర్మమును అధివసించు, అందువల్లనే స్పర్శ తెలుస్తుంది, ఆ తల్లికి నమస్కారము. ఓం పశులోక భయంకర్యై నమః. పశు స్వభావికి అజ్ఞానికి భయం కలిగించు తల్లికి నమస్కారము. ఓం అమృతాది మహాశక్తి సమృతాయై నమః. అమృత మొదలైన 16 మంది మహాశక్తులతే పరివేష్టింపబడి ఉన్న తల్లికి నమస్కారము. విశుద్ధ చక్ర పద్మంలో 16 రేకులకు 16 మంది అధిదేవతలు ఉన్నారు. వారిచే విశుద్ధ చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీ పరమేశ్వరి పరివేష్టించబడి ఉంటుంది. ఓం డాకినీశ్వర్యై నమః. విశుద్ధ చక్ర అధిదేవత అయిన డాకినీ పరమేశ్వరి రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. 100. ఓం అతాబ్జ నిలయ శ్యామభావదనద్వయ దంష్టోజ్వల అక్షమాలాదిధరా రుదిర సంస్థిత. ఓం అతాబ్జ నిలయాయై నమః. అనాథ పద్మమునందు వసించు తల్లికి నమస్కారము. హృదయంలో 12 పత్రాలతో కూడిన కమలం అనే అనాథ చక్రం ఉంది. అందు రాకిని యోగిని రూపంలో జగజ్జనని అధిష్ఠించి ఉంది. ఓం శ్యామాభాయై నమః. శ్యామల వర్ణంలో నల్లని వర్ణంలో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం వదనద్వయాయై నమః. 2 ముఖాలతో తేజరిలు తల్లికి నమస్కారము. అనాథ చక్ర అధిదేవత అయిన రాకిని యోగినికి 2 శిరస్సులు ఉంటాయి. ఓం దంష్టోజ్వలాయై నమః. కోరలతో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం రాకిని యోగినికి 2 ముఖాలకు వరాహానికి ఉండు విధంగా తెల్లని ప్రకాశవంతమైన కోరలు ఉంటాయి. ఓం అక్షమాలాది ధరాయై నమః. అక్షమాలను రుద్రాక్షమాల మొదలగు వాటిని ధరించి ఉన్న తల్లికి నమస్కారము. ఓం రుధిర సంస్థితాయై నమః. రక్తధాతువును అధిష్ఠించి ఉన్న తల్లికి నమస్కారము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.